అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారో మీ అందరికి కూడా హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. వెంటనే ఆన్‌లైన్‌లోనే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా మీరు మీ యొక్క హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. సో, ఆ విధంగా మీ యొక్క హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 30వ తేదీన మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. 120 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో, 120 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నటువంటి ఎగ్జామ్ 2 గంటలు అంటే 120 నిమిషాలు మనకు టైం అయితే ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ ప్రతి ఒక్క ప్రశ్నకు 1 మార్క్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్క్ కూడా ఇక్కడ ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి నెగెటివ్ మార్క్ కూడా ఉండవు కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా ప్రశ్నకు సమాధానం అనేది ఖచ్చితంగా ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఒక ప్రశ్న అడిగితే దాని కింద 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ని ఓఎంఆర్ షీట్లో మీరు ఫిలప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పైనా కూడా మీ యొక్క మార్కులు కట్ కావు కదా. సో, రైట్ అయితే మీకు ర్యాంక్ అనేది బెటర్ దెన్‌గా వస్తుంది. ఇంకా ఒక మంచి కాలేజ్లో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో, ఎవరు కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలియకపోయినా 120 ప్రశ్నలకు కూడా 120 కూడా ఆన్సర్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. 2 అవర్స్ టైం ఉంటుంది మీకు. ఈజీగా బబుల్ అయితే చేయొచ్చు అనమాట. నెగిటివ్ మార్క్స్ ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇది పూర్తిగా ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ 120 ప్రశ్నలకు మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ మీరు ఏ విధంగా బబుల్ చేయాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే 2024లో పాలిసెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఈ యొక్క వీడియోలోనే చూపిస్తాను. ఎగ్జామ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి అయినా, ఫిజిక్స్ నుంచి అయినా, కెమిస్ట్రీ నుంచి అయినా బేసిక్ బిట్లే మీకు అడగడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఒకసారి మీ యొక్క ఓఎంఆర్ షీట్ కానీ చూసుకున్నట్టయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ మంగళగిరి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2025 ఇది 2024 ఓఎంఆర్ షీట్ని మీకు చూపిస్తున్నాను. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ సైడ్ 1 అని కనిపిస్తుంది కదా, ఇది సైడ్ 1 అనమాట. సో, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, బుక్లెట్ కోడ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనము పెన్సిల్తోనే రాయాల్సి ఉంటుంది. పెన్ అనేది యూజ్ చేయకూడదు. ఎగ్జామ్ మొత్తం మీరు పాలిసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పూర్తిగా పెన్సిల్తోనే మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క రూమ్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కూడా ఇక్కడ మీరు ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది మీకు ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే వరకు ఏమి ఇక్కడ మీ ఓఎంఆర్ షీట్లో ఏమి రాయకండి. వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే రాసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఏమైనా ఇక్కడ ఒకసారి తప్పులు కానీ రాసినట్టయితే సో వాళ్ళు వ్యాలిడ్ చేయరు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇవన్నీ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో, ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటున్నారు కదా, ఈ బాక్స్లో అన్నీ కూడా ఒకటో బాక్స్లో ఒక నంబర్, రెండో బాక్స్లో రెండో నంబర్, ఆ విధంగా మొత్తం హాల్ టికెట్ నెంబర్ ప్రతి ఒక్క బాక్స్లో కూడా మీరు రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ 120 ప్రశ్నలు కలిగినటువంటి ఒక బుక్లెట్ అనేది మీకు ఇస్తారు. ఆ బుక్లెట్ పైన ఒక సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. సో, ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బుక్లెట్ కోడ్ అన్నారు కదా, ఏబిసిడి అంటే మీకు ఏదైతే 120 మార్కులు కలిగినటువంటి క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చారో దాని మీద ఏనా, బీనా, సీనా, డీనా అని మీకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మీ యొక్క ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ అనేవాళ్ళు సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ యొక్క రూమ్ ఇన్సులేటర్స్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ఇవన్నీ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ మీకు ఇంకా స్టార్ట్ కాక ముందే మీకు ఈ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. విధానాలను మరియు సైడ్ 2 నందు గల సీరియల్ నంబర్ 5 to 6 వరకు గుర్తించుటకు హెచ్బి 2బి పెన్సిల్ మాత్రమే వాడవలెను. అంటే సమాధానములను సైడ్ 2 నందు అంటే ఇది సైడ్ 1 కదా, ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ కానీ, సీరియల్ నెంబర్ కానీ, బుక్లెట్ కోడ్ కానీ ఇవన్నీ మీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా పెన్తోనే రాయొచ్చు అనమాట. సో, మీ యొక్క ఇన్విజిలేటర్ చెప్తారు. సో, ఇక్కడ సైడ్ 2 అన్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. సైడ్ 2 ఓఎంఆర్ షీట్ అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓఎంఆర్ పత్రం నందు ఎలాంటి ఇతర గుర్తులు పెట్టరాదు. ఓఎంఆర్ పత్రం మడుచుట, చించుట, పిన్ను చేయటం వంటివి చేయరాదు.
ఓఎంఆర్ పత్రం నందు జవాబులు ఖచ్చితమైన వృత్తం సర్కిళ్ళు మాత్రమే ఎన్నిక చేసుకొని నింపవలేను. సంబంధిత జవాబుగా ఒక వృత్తము సర్కిళ్ళు మాత్రమే నల్లగా నింపవలేను. సో ఇక్కడ సర్కిల్ అనేది ఏ విధంగా మీరు బబుల్ చేయాలనేది కూడా ఇచ్చారు చూడండి. ఒక సర్కిల్లో ఈ ఆన్సర్ అయింది అనుకోండి, ఒక ప్రశ్నకు ఒకటో ఆన్సర్ అయితే ఒకటో నంబర్ మీద మీరు పూర్తిగా పెన్సిల్తో ఇలా తిక్కాలన్నమాట, పూర్తిగా నల్లగా అయ్యే వరకు. అంతేగాని హాఫ్ సర్కిల్ని తిక్కడం కానీ, టిక్ మార్క్ పెట్టడం కానీ, ఇంటూ మార్క్ పెట్టడం కానీ చేయకూడదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వృత్తం సర్కిల్ను పూర్తిగా మరియు నల్లగా పూరించవలేను. జవాబు మార్చవలెనన్న ముందు పూరించిన వృత్తం సర్కిల్ను పూర్తిగా చెరిపి తర్వాత మార్పు చేయవలసినటువంటి వృత్తమును సర్కిల్ను పూర్తిగా పూరించవలేను. సో పెన్సిల్తో మీరు ఇక్కడ బబుల్ చేస్తున్నారు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. పెన్తో అయితే అయ్యేది కాదు. సో మీరు ఏదైనా ఆన్సర్ అనేది తప్పుగా పెట్టినట్టయితే సో పూర్తిగా దాన్ని చెరిపేసి పెన్సిల్తో బబుల్ చేశారు కాబట్టి చెరిపేసి ఇంకో ఆన్సర్ని సరైనటువంటి సమాధానం ఎన్నుకోవడానికి ఇక్కడ మీకు ఒక గుడ్ ఆపర్చునిటీ అనే చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చిత్తు పనికి ప్రశ్నపత్రంలో ప్రతి పేజీ కింద కేటాయించిన భాగమును మాత్రమే వాడవలేను. చిత్తు పనికి ఓఎంఆర్ పత్రమును వాడరాదు. మీకు క్వశ్చన్ బుక్లెట్ ఏదైతే ఇస్తారో అక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోవడానికి మీకు ప్లేస్ అనేది ఉంటుంది, అక్కడ మాత్రమే రఫ్ వర్క్ చేయండి. ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ఎలాంటి రఫ్ వర్క్ కూడా మీరు చేసుకోకూడదు. ఇక్కడ పార్ట్ 2కి రండి. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది సైట్ 2 ఓఎంఆర్ షీట్ అనేది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ మంగళగిరి పాలిసెట్ 2025 అని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది చూడండి, రైట్ సైడ్లో సైట్ 2 అని కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీరు యొక్క పేరు అనేది రాసుకోవాలి. హాల్ టికెట్ నంబర్ అంటే మరొకసారి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ రాయాలి. నేమ్ ఆఫ్ ది సెంటర్ అంటే మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క సెంటర్ పేరు అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, యూజ్ హెచ్బి 2బి పెన్సిల్ ఓన్లీ ఫర్ దిస్ సైడ్ అంటే ఈ పేజ్ మొత్తం మీరు పెన్సిల్తోనే రాయాల్సి ఉంటుంది, పెన్సిల్తోనే బబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ పైన మనం సైడ్ 1లో కూడా ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఏదైతే వేసారో అదే ఇక్కడ కూడా ఇంకొకసారి రాయాలి. ప్రతి ఒక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ దానికి ఎదురుగా అక్కడ ఉన్నటువంటి నెంబర్ను కూడా బబుల్ చేయాలి. అది ఏ విధంగా బబుల్ చేయాలనేది కూడా చూపిస్తా. నెక్స్ట్ బుక్లెట్ కోడ్ పైన పార్ట్ 1లో కూడా బుక్లెట్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేశారు కదా, ఏనా బీనా సీనా డీనా అని, అదే నెంబర్ని ఇక్కడ కూడా ఇంకొకసారి ఇక్కడ ఏదైతే ఇచ్చారో బుక్లెట్ కోడ్ అనే చోట ఏనా బీనా సీనా డీనా అనేది ఫస్ట్ మీరు పెన్సిల్తో ఆ బాక్స్లో రాయాలి. నెక్స్ట్ ఆ కోడ్కి ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్ని మొత్తం బబుల్ చేయాలి. సో ఒకసారి ఏ విధంగా బబుల్ చేయాలి అనేది ఇక్కడ మనకు మోడల్ ఇచ్చారు, ఒకసారి చూడండి. సో క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నంబర్ అనేది పెన్సిల్తోనే 1 2 3 6 4 9 ఈ విధంగా రాశారనుకోండి, ఒకటి ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్ని పూర్తిగా నల్లగా ఇలా తిక్కేయాలన్నమాట. నెక్స్ట్ రెండో నంబర్ బాక్స్ కింద ఏదైతే ఆ నంబర్ ఉంటుందో అదే విధంగా దాన్ని బబుల్ చేయాలి. మూడో బాక్స్కి ఎదురుగా ఉన్నటువంటి నంబర్ 3 అనుకోండి, 3 ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఆ 3 అనే బాక్స్ని సర్కిల్ని పూర్తిగా నల్లగా అయ్యే వరకు తిక్కాలి. అంతేగాని టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ పెట్టడం కానీ ఆ విధంగా చేయకూడదు అనమాట. లేదా సర్కిల్ని సగం వరకు మీరు రఫ్ చేసి వదలడం కానీ అలా చేయకూడదు, పూర్తిగా నింపాలి. నెక్స్ట్ ఇక్కడ పూర్తిగా ఈ నంబర్లు ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా నింపేయండి. నెక్స్ట్ ఇక్కడ బుక్లెట్ కోడ్ అన్నారు కదా, ఈ బుక్లెట్ కోడ్ సి అనుకోండి, సి అనే విధంగా రాసిన తర్వాత సికి ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్ని పూర్తిగా ఈ విధంగా నింపాలి. ఈ విధంగా మీరు ఆన్సర్ షీట్లో అంటే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, మనకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఇక్కడ మ్యాథమెటిక్స్లో 1 to 50 క్వశ్చన్స్ మనకు ఆర్డర్ వైజ్గానే ఉంటాయి. ఇక్కడ ఫిజిక్స్ నుంచి 51 నుంచి 90, అలాగే కెమిస్ట్రీ నుంచి 91 నుంచి 120 ప్రశ్నలు అయితే వస్తాయి కదా. ఇవన్నీ కూడా సీక్వెన్స్గా మ్యాథ్స్ అయిన తర్వాత ఫిజిక్స్ అయిన తర్వాత కెమిస్ట్రీనే రావడం అయితే జరుగుతుంది. మొదటి ప్రశ్నకు ఆన్సర్ అనేది రెండో ఆప్షన్ రైట్ అనుకోండి. ఇక్కడ మొదటి ప్రశ్న ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా చూడండి, మొదటి ప్రశ్నకు 2 అనేది ఆప్షన్ రైట్ అనుకోండి. క్లియర్గా ఒకటో ప్రశ్నకు ఎదురుగా ఉన్నటువంటి రెండో బాక్స్ ఏదైతే కనిపిస్తుందో సర్కిల్ అనేది పూర్తిగా పెన్సిల్తో బబుల్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటో ప్రశ్న నుంచే బబుల్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు ఇష్టం వచ్చినటువంటి సీరియల్ నెంబర్ని మీరు అంటే ఫిజిక్స్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, కెమిస్ట్రీ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, మ్యాథమెటిక్స్ నుంచైనా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పూర్తిగా 120 మార్కులలో మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. 2 hours టైంలో మొత్తం మీరు బబుల్ చేస్తే చాలన్నమాట. 105వ ప్రశ్నకు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మీరు 105వ ప్రశ్న ఎక్కడుంది, ఇక్కడ ఉంటుంది కెమిస్ట్రీ పార్ట్లో.
105వ ప్రశ్నకు ఎదురుగా ఒకటో ఆన్సర్ అంటే ఒకటో సర్కిల్ మీద పెన్సిల్తో బబుల్ చేయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ పడకుండా క్లియర్గా మీరు క్వశ్చన్ టు ఆన్సర్ అనేది చూసి బబుల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఈజీగా మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అయితే రాయండి. 2024 క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈజీగానే ఉంటుందన్నమాట ఎగ్జామ్. చూస్తున్నారు కదా, ఇదే పాలిసెట్ 2024 జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీకు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఈ బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో టైం అనేది 2 hours. ఫుల్ మార్క్స్ అనేవి 120 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చూసుకోవచ్చు. మొదటి ప్రశ్న 140/210 ఈజ్ అన్నారు. అంటే అనునది ఒక అంతమయ్యే దశాంశమా, అంతం కాని మరియు ఆవర్తన దశాంశమా, అంతం కాని మరియు ఆవర్తనం కాని దశాంశమా, ఇవేవి కావు. అంటే ఇక్కడ ఇది అంతం కానిదా అంతమయ్యేదా అనేది మీరు మ్యాథ్స్లో చేసిన తర్వాత ఆన్సర్ రెండోది అనుకోండి. నెక్స్ట్ రెండో ఆప్షన్ మీద బుక్లెట్లో అంటే ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేయాలి. ఆ విధంగా చూసుకోవచ్చు. మ్యాథ్స్లో కరెక్ట్గా మనకు 50 బిట్లు అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. ఇదే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అన్నమాట. కరెక్ట్గా మ్యాథ్స్ అనేవి 50 బిట్లు అనేవి అడగడం జరిగింది. ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా. సో 50 అయిన తర్వాత సెక్షన్ 2 అనేది మనకు స్టార్ట్ అవుతుంది. 50 ఇక్కడ చూడండి. 1 to 50 మనకు మ్యాథ్స్ అడుగుతారు. నెక్స్ట్ సెక్షన్ 2లో ఫిజిక్స్ అడిగారు. సో 51 నుంచి 90 వరకు మనకు ఫిజిక్స్ అడగడం జరుగుతుంది. అందులో కూడా అన్ని ఫిజిక్స్ చూడండి ఒకసారి. ఉష్ణశక్తికి సీజియస్ ప్రమాణము, నెక్స్ట్ 27 సెంటీగ్రేడ్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 300కి అయితే ఎక్స్ వాల్యూ ఎంత, ఒకే విశిష్టోష్ణం విలువ కలిగిన జంట భౌతిక రాశులు ఏవేవి, నెక్స్ట్ అలాగే ద్రవం నుండి ఘన పదార్థముగా మారు ప్రక్రియలో నీటి అంతర్గత శక్తి ఏ విధంగా ఉంటుంది, పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, నెక్స్ట్ అలాగే ఇక్కడ తుషారాలు మరియు పొగమంచు ఏర్పాటుకు గల కారణం అయినటువంటి ప్రక్రియ ఏది, ఈ విధంగా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. సో చూసుకోవచ్చు మీరు, అన్నీ కూడా బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి టెన్షన్ పడకుండా ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, ఇక్కడ మీకు చూజ్ చేయండి 4 ఆప్షన్లో ఏ ఆన్సర్ రైట్ అయింటుందా అని కూడా గెస్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకు కాదు, తెలిసినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయండి. తెలియనటువంటి ప్రశ్నకు మాత్రమే గెస్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేయండి. రైట్ అయితే 1 మార్క్ యాడ్ అవుతుంది. 1 మార్క్తో మీ యొక్క ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, కాలేజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఆ పర్పస్ మాత్రమే చెప్పాను, అంతేగాని ప్రతి ఒక్క బిట్టు కూడా గెస్ చేసి పెట్టేయమని కాదు. మీకు తెలిసినటువంటి ప్రతి ప్రశ్నను కూడా కరెక్ట్ అయినటువంటి జవాబుని బబుల్ చేయండి. తెలియనటువంటి వాటికి మాత్రమే ఇలాంటి ట్రిక్స్ని యూజ్ చేయండి. సో ఇది ఓవరాల్గా పాలిసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ ఓఎంఆర్ షీట్ని ఫిలప్ చేసే విధానం అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.